తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే విజయవాడ కంటే ఖమ్మంలో పరిస్థితులు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అధికారులు, మరోవైపు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రంగంలోకి దిగినప్పటికీ ఇంకా పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు. పదుల సంఖ్యలో వరదల్లో చిక్కుకుని కొట్టుకునిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక బాధితుల తాలూకు వీడియోలు, ఫోటోలు చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనీసం ఒక చిన్నపాటి ప్రకటన కూడా చేయలేదు. ఇంతకు కేసీఆర్ సారు ఏమైనట్టు? రాష్ట్రంలోనే ఉన్నారా? ఖమ్మం ప్రజలు పడుతున్న బాధలు చూస్తున్నారా లేదా అనేది ఎవరికీ అంతుపడటం లేదు. ఇదివరకు సింహంలా గర్జించే కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకుండిపోతున్నారు? ఇదివరకు తెలంగాణ అంతా నాదే అన్నట్టు వ్యవహరించిన కేసీఆర్ బోనులో సింహంలా ఫామ్ హౌస్లో నుంచి ఎందుకు బయటకు రావడం లేదు? ఆయన ప్రాణం పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వరదలలో చిక్కుకుని విలవెల్లాడుతున్నా ఎందుకు స్పందించడం లేదు అంటూ ఒకటే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో, సినిమాల్లో, సోషల్ మీడియాలో ఉంటే ఇదే పెద్ద ఇబ్బంది. నోరు విప్పి 4 ముక్కలు మాట్లాడితే గిట్టని వాళ్లు కోడిగుడ్డు కీకలు పీకే ప్రయత్నం చేసినట్టు వాటిలో తప్పులు వెతికి పట్టుకొని విమర్శిస్తుంటారు. అలాగని మాట్లాడకపోయినా ఇబ్బందే, ఎందుకు మాట్లాడడం లేదని ఇలా నిలదీస్తూ ఉంటారు. చివరికి సోషల్ మీడియా అకౌంట్లో డీపీ మార్చుకున్నా ఊహాగానాలు మొదలైపోతాయి. సామాన్యులకు ఈ కష్టాలు ఉండవు కనుక వారికి ఈ కష్టాలు అర్థం కావు. కానీ కేసీఆర్ వంటి వారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. మొదట్లో తుంటి ఎముక విరిగిందని కేసీఆర్ బయటకు రాలేదు. సరే, తర్వాత శాసనసభ సమావేశాలకెందుకు రాలేదు అని రేవంత్ రెడ్డి మంత్రులు నిలదీయని రోజంటూ లేదు. శాసనసభ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందున కేసీఆర్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు కనుక బయటకు రాలేదని గిట్టని వారు సైతం సర్ది చెప్పుకున్నారు. ఆ తర్వాత కూడా కేసీఆర్ బయటకు రాకపోతే పాపం కూతురు కవిత కోసం దిగులు పడ్డారు, అందుకే బయటకు రావడం లేదని మళ్లీ గిట్టని వాళ్లే సర్ది చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది కదా, అయినా కేసీఆర్ రాష్ట్రంలో వరదలొస్తే ఎందుకు స్పందించడం లేదు, ఫామ్ హౌస్లో నుంచి ఎందుకు బయటకు రావడం లేదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు అధికారమిచ్చిన తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం అటువైపు తొంగి చూడకపోవడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇబ్బందులు పడుతున్నా బాసుకు పట్టవా? ప్రజలు ఓడిస్తే ఇక వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా అక్కర్లేదా? ఇదే ఇప్పుడు ఎక్కడ చూసినా నడుస్తున్న చర్చ. అంతకు మించి రచ్చ. ఈ క్రమంలోనే కేసీఆర్ మిస్సింగ్, కనబడ్డలేదు అని హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. 2 సార్లు అధికారమిచ్చిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లో రాసి ఉంది. ఎంతైనా 2 సార్లు గెలిపించిన ప్రజలే కదా. ఒకసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తోచినంత వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా విరాళమిస్తే బాగుంటుందేమో. మరి రేపొద్దున మళ్లీ ఎన్నికలొస్తాయి, అప్పుడు ఇదే ఖమ్మం ప్రజలను ఓట్లడగాల్సి వస్తుంది కదా. ఇవన్నీ ఒకెత్తైతే ఖమ్మం ప్రజలకు తమ వంతు సాయం చేసి బాధితులను పరామర్శించేందుకు మంగళవారం నాడు వచ్చిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పలువురు గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు దాడికి తెగబడ్డారు. దీంతో ప్రశాంతతకు మారుపేరైన ఖమ్మం కాస్త రణరంగంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ అక్కడికెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అని కారు పార్టీ కార్యకర్తలు చెబుతున్న మాటలు. మరోవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రమే ఇప్పటికీ పరిమితం కావడం, కేటీఆర్ మాత్రం విదేశాల్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే పొట్టు తిడుతున్న పరిస్థితి. ఇంత జరిగినా జరుగుతున్న కేసీఆర్ మాత్రం ఎవరి కంటికి కనిపించరు, వినిపించరు.
అధికారంలో ఉన్న 10 ఏళ్లు రాచరికం చలాయించిన కేసీఆర్ అధికారం పోయిన తర్వాత జనంలోకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ జనం సమస్యల్ని పట్టించుకోకుండా ఇలా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఫామ్ హౌస్లో కూర్చుని మళ్లీ అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నారు. మామూలు రోజుల్లో జనంలోకి రావడం లేదు సరే, కనీసం వరదల సమయంలో అయినా జనంలోకొచ్చి పరామర్శించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందుకే కేసీఆర్ కనబడుట లేదు అంటూ హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎన్నడూ చూడని వరదల అల్లకల్లోలాన్ని చవిచూస్తుంది. అయినప్పటికీ కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లలేదు. సరే, వెళ్లకపోయారు. కనీసం అయ్యో వరదలొచ్చాయా అనే మాట కూడా కేసీఆర్ వైపు నుంచి రాలేదు. కనీసం సోషల్ మీడియాలోనైనా ఒక ప్రకటన విడుదల చేయలేదు. అందుకేనేమో కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు. కానీ కేసీఆర్ వైఖరి మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో ఆయన కుమారుడు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడం కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు కలిసి వచ్చిందనే చెప్పాలి. వరదల గురించి కేటీఆర్ మాట్లాడకపోయి ఉంటే కాంగ్రెస్ నేతలు కూడా ఆయన్ని పట్టించుకుని ఉండేవారు కారు. కానీ కేటీఆర్ అక్కడి నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటంతో రాష్ట్రంలో వరదలొస్తే కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. తండ్రి కొడుకులకు రాష్ట్రం ప్రజల సంగతి పట్టకపోయినా పనిచేస్తున్న మమ్మల్ని విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మొత్తానికి గులాబీ బాస్ ఎప్పుడు బయటకొస్తారు, ఎప్పుడు కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతారు అని గులాబీ కార్యకర్తలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి కార్యకర్తల అభిమతాన్ని కేసీఆర్ నెరవేరుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.